ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. కొటారపురం గ్రామం. మా అబ్బాయి ఎంబైబిఎస్ 4th ఇయర్ రష్యా రాజధానిలో కిర్గిస్తాన్లో చేయడం జరుగుతుంది. 3 days నుంచి అక్కడ అల్లర్లు జరుగుతున్నాయి. అయితే కంటిన్యూ ఫోన్లో మాట్లాడడం మా అబ్బాయితో జరుగుతుంది. కానీ విషయం చెప్పలేదు. నాకు పక్క గ్రామం లక్ష్మీపురం ఆదినాన్న నా తమ్ముడు కొడుకు ఫోన్ చేయడం జరిగింది, అలా అల్లర్లు జరుగుతానని. అప్పుడు విషయం నేను తెలుసుకుని ఫోన్ చేస్తే సేఫ్గా ఉన్నావు నాన్న, బార్డర్లో మాత్రం జరిగాయి, 2-3 పీకలు కోసేయడం జరిగింది. అయితే మేమైతే మా చుట్టూ సెక్యూరిటీ ఉంది. మాకు ఇండియా విదేశాంగ శాఖ మంత్రి కూడా స్పందించి మాకు భారత రాయబారి కార్యాలయానికి ఫోన్ చేసి సేఫ్గా ఉండమని, ఎక్కడెక్కడ అక్కడ ఉండమని, జాగ్రత్తగా బయటికి రావద్దని హెచ్చరించడం జరిగింది. మేము సేఫ్గా ఉన్నామని చెప్పడం జరిగింది. ఎంబీబీఎస్ తమ్ముడు గారు అబ్బాయి ఎంబీబీఎస్ అవుతాడు 5వ సంవత్సరం. అయితే మొన్న రీసెంట్గా 3 రోజుల కిందటేమో పాకిస్తాన్ వాళ్ళకు మన ఇండియా కిర్గిస్తాన్ వాళ్ళు గొడవలు వచ్చాయి. ఆ గొడవల్లో వాళ్ళు ఏం చేశారంటే స్టూడెంట్లు అందరూ కలిపి ఈ అన్ని అదర్ కంట్రీస్ నుంచి ఎవరున్నా ఇక్కడ ఉండడం వీల్లేదు మా కిర్గిస్తాన్లో అని చెప్పేసి అన్ని కంట్రీస్ నుంచి వచ్చిన విద్యార్థుల మీద హాస్టల్ మీద దాడి చేసి రాత్రి 12-1 గంటల దగ్గర రూములు చెదగొట్టి ఇది చేస్తే వాళ్ళు పిల్లలంతా రూములంతా ఉండిపోయినందువల్ల మరి వాళ్ళకి కొట్టడానికి అవకాశం దొరకలేదు. కానీ ఆ పిల్లల మటుకు రూములంతా అన్నీ ఈడ్చిపోయి రోడ్ల మీద కొట్టి పీకలు కోసి నానా ఇబ్బందులు పెట్టారు వాళ్ళకి. దాని మీద వీళ్ళు భయపడ్డారు. ఇప్పుడు దానివల్ల మాకు ఏంటంటే ఏ ఇబ్బంది లేదు, అన్ని గవర్నమెంట్లో అలాట్మెంట్ చేసింది, మాకైతే ఇప్పుడు సేఫ్గా ఉందని మాకు పిల్లలు మాకు ఫోన్లు చేసి మాకు చెప్పారండి. అంచేత మరి మాకు ఏ ఇబ్బందులు మాకు ఎట్లేవు పెదనాన్న గారు, మరి మా బాధ లేదు, మేము హ్యాపీగా ఉన్నాం, మా గురించి మీరు టెన్షన్ పడకండి. మాకైతే మరి 1 వారం రోజులు బయటికి రావద్దు అన్నారు, రూములు అంటే ఉండమన్నారు, మేము రూముల్లో ఉంటున్నాం. మా హాస్టల్ చుట్టూ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది గవర్నమెంట్, బాగానే ఉంది మా పరిస్థితి అని పిల్లలు మాకు చెప్పారండి. నా పేరు రామకృష్ణ అండి, మా బాబు పేరు సురేంద్ర కుమార్. రష్యాలో కిర్గిస్తాన్లో చదువుతున్నాడు, 6th year ఇప్పుడు. మా బాబు అయితే అక్కడ అల్లర్లు జరుగుతున్నారు, మేము ఆందోళన పడ్డాము. కానీ భారత ప్రభుత్వం కొంచెం అలర్ట్ బాగా చర్యలు తీసుకోవడంతో మేము కూడా సంతృప్తిగా ఉన్నాము, పిల్లలు కూడా సేఫ్గా ఉన్నారు. బాబుతో మాట్లాడాము, బాబుతో మాకేం లేదు డాడీ బాగా ఉన్నాము అని చెప్పారు. మా ఎవరు మొత్తం 3-4 పేర్లు చెప్పారు. వాళ్ళు బయట రూమ్స్ తీసుకొని ఉన్నారా? మరి 6 పేర్లు ఎందుకు చెప్పారు? వంశీ అందరు బాగున్నారు కదా? ఓకే. మీ యూనివర్సిటీలోకి అయితే రాలేదు. మీది ఏదమ్మా మీ యూనివర్సిటీ పేరు? అవునులే, ఇంకా షార్ట్ కట్ KRS. ఎలక్ట్ అయ్యారులే, ఇంకా విదేశాంగ మంత్రి ఎవరు ఎంబీసీయా ఎవరు, అతను బాగా ఎలక్ట్ అయినట్టు ఉంది. ఫోన్ నెంబర్ కనిపించారు, కాంటాక్ట్లో ఉండండి ఏదైనా అవసరం అయితే చెప్పారు. సర్దుకున్నాయా? బయటికి వెళ్ళేస్తారా? ఇంకా కొన్ని రోజులు బయటకు వద్దని సార్, ఆన్లైన్ క్లాసెస్ పెడుతున్నారు, వాళ్ళు మళ్ళీ నోటీస్ ఇచ్చినంత వరకు బయటకు వెళ్ళొద్దని సార్. సరే, జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ ఎలాగున్నాయి? ఫుడ్ ఎలాగున్నాయి? సరే జాగ్రత్తగా ఉండండి. పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు, ప్రతి ఏరియాలో ఉన్నారు, అంత నార్మల్ చేసేసారు. బయట ఎవరు తిరగట్లేదు పట్టణీకి అయితే. ఇప్పుడు మీరు బయటకు వెళ్తున్నారా ఇంకే లేదా? ప్రెజెంట్ బయటకు వద్దనే సార్ కొన్ని రోజులు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందా? సిచ్యువేషన్ బయట అయితే నార్మల్ గానే కనిపిస్తుంది అంత. ఇప్పుడు మన వాళ్ళంతా సేఫ్. మరి గవర్నమెంట్ ఏమి అలాట్మెంట్ చేసిందా ఫుల్గా పోలీస్ ప్రొడక్షన్ గట్రా? మరి ఇప్పుడు మీ హాస్టల్ చుట్టూ పోలీస్ ఫోర్స్ ఉందా? ఏం అలా మాట్లాడతాను? పడుకొని లేచావా? వీళ్ళు మరి నరేష్ వీళ్ళు ఎవరు మాట్లాడారా సీతాపతిగానే? అప్ టు డేట్ మీకు వివరాలు తెలుసుకుంటాను. వీళ్ళు రామానుడు మన నాగార్జున ఎవరో మీకు ఫోన్ చేసి మాట్లాడారు అన్నది ఎంతవరకు నిజం? దేంట్లో చెప్పాడు?
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.